భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. కరోనా 2020 సంవత్సరం నుండి సుమారు 3 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికించిన పేరు. ఇప్పటికీ ఈ పేరు వింటే ప్రతి ఒక్కరిలో కలవరం మొదలవుతుంది. 2019 సంవత్సరంలో డిసెంబర్ నెలలో చైనాలోని వుహాన్లో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించి లక్షలాది మంది ప్రాణాలను తీసేసిన ఈ వైరస్ కోవిడ్-19 వైరస్గా పిలువబడుతుంది. ముందు విదేశాల్లో విరివిగా వ్యాప్తి చెందిన ఈ వైరస్ 2020 మార్చి నాటికి మన దేశంలో ప్రవేశించి కొన్ని వేల మందిని మింగేసింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు, అప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఈ వైరస్ బారిన పడి తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో పాటు వివిధ కంపెనీల వ్యాక్సిన్లను కొనుగోలు చేసి కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా వేసే ఏర్పాట్లు చేశాయి. దీంతో వైరస్ ప్రభావం కాస్త తగ్గినా భయం మాత్రం ఇంకా పూర్తిగా పోలేదు. దీని తర్వాత ఒమిక్రాన్ అనే వైరస్ కొన్ని రోజుల పాటు మళ్ళీ ప్రజల్ని భయపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలని, లేకపోతే ప్రజలంతా ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో కొన్ని రోజులకు వైరస్లు తగ్గుముఖం పట్టి వాటి బారిన పడుతున్న రోగుల సంఖ్య కూడా తగ్గడంతో అమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగుంది కదా అనుకుంటే అసలు కథ మళ్ళీ మొదలయ్యేలా ఉంది. సుమారు 5 ఏళ్ల తర్వాత కరోనా లాంటి మరో మహమ్మారి ప్రస్తుతం చైనాను వణికిస్తుంది. శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇప్పటికే ఈ వైరస్ భారత్లో ప్రవేశించగా 2 చిన్నారులకు వైరస్ సోకినట్లు ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు. గుజరాత్లో తొలి HMPV వైరస్ కేసు నమోదవగా 2 ఏళ్ల వయసు చిన్నారి అహ్మదాబాద్ చాంద్ఖేడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీంతో దేశంలో ఈ కేసుల సంఖ్య 3కు చేరుకున్నట్లయింది. బెంగళూరులో 3 సంవత్సరాలు 8 నెలల చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు ICMR ధృవీకరించింది. చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే HMPV వైరస్ కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేదంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో లేదా వృద్ధుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో HMPV సంక్రమిస్తుందని డాక్టర్ తెలిపారు. ఈ వైరస్ సోకిన 4 నుంచి 7 రోజుల్లో కోలుకుంటారని సుధీర్ వివరించారు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.